విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది ఒక ప్యాషన్గా తీసుకున్నాను నేను. ప్యాషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు నా దగ్గర చదివే పిల్లలు జాతీయ స్థాయిలో అంటే రాణించడంలో చాలా మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా సైన్స్ని ఎలా అధ్యయనం చేయాలో అవన్నీ డాక్యుమెంటరీ చేయడం జరిగింది. ఒక సీతాకోక చిలుకల ప్రాజెక్టు, ఒక కనిగిరి రిజర్వాయర్ ప్రాజెక్టు, స్పేస్ సైన్స్ అయితే ముఖ్యంగా నేను బలంగా చెప్పగలను. రాబోయే 10 సంవత్సరాల్లో నా ల్యాబ్ నుంచి ఒక అస్ట్రోనట్ తయారవుతాడు. దీని ఎట్లా వెళ్తుందా? ఇప్పుడు దీని ఎట్లా వెళ్తుంది, దాని వెళ్తుంది. ఇప్పుడు 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 భూమధ్య రేఖ మీద, కర్కాటక రేఖ మీద, మకర రేఖ మీద సూర్యుడు ఎప్పుడు ప్రయాణిస్తాడో అది మనం ఇక్కడ చూడవచ్చు, అంటే లైవ్లో చూడవచ్చు. అంటే దీని ద్వారా సన్ యొక్క మూమెంటు, కాలాలు, ఋతువులు ఎలా మారుతాయో, ఎప్పుడు శీతాకాలం, ఎప్పుడు ఎండాకాలం ఇది చూడవచ్చు. ఇక్కడ కేవలం పిల్లలకి చెప్పడం నేర్చుకోవడమే కాక నేరుగా ప్రకృతిలోకి తీసుకుపోతారు. ప్రకృతినే క్లాస్ రూమ్గా మారుస్తారు, క్లాస్ రూమ్ని ప్రకృతి చేస్తారు. నేరుగా విశ్వంలోకి వెళ్ళిపోతారు, విశ్వాన్ని క్లాస్ రూమ్గా మారుస్తారు. క్లాస్ రూమే విశ్వం, విశ్వమే క్లాస్ రూమ్గా ఉంటుంది.